దేశంలోని భిన్న మతస్థులకు వారి మత గ్రంథాలు ఉంటాయి, కానీ అన్ని మతస్థులకు ఒకే రాజ్యాంగం ఉందని, అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరులోని నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎంపీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు జహాంగీర్, సర్పంచ్ మల్లా మల్లేష్ ప్రారంభించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ సెక్రటరియట్ కు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మన సెక్రటరియట్ కి అంబేద్కర్ పేరు పెట్టి సత్కరించారన్నారు. అదేవిధంగా దళిత బంధుతో దళితుల అభ్యున్నతికి ఎంతగానో దోహదం చేశారని కొనియాడారు. అలాంటి నాయకుడికి మనమందరం వెన్నుదండుగా నిలవాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేష్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గౌరవ ఎంపీ గారు అలాగే ప్రముఖులందరూ విగ్రహావిష్కరణ కార్యక్రమం పూర్తి చేశారు. ఇప్పుడు పూలమాలలు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మిగతా వారందరూ కూడా పూలమాలలు వేయాల్సిందిగా కోరుతున్నాము. పూలమాలల అనంతరము అందరూ మీడియా వారి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. వర్గాన్ని అన్ని మండలాలను కూడా దేశంలో లేని విధంగా అభివృద్ధి చేసుకున్నాం. అందులో ఎలాంటి డౌట్ లేదు, మీ కళ్ళం కూడా కనబడుతుంది. మరి గతంలో ములుగు మండలంలో ఎట్లుండే పరిస్థితి, ఎట్లుండే కరెంట్ ఎట్లుండే, మరి ఇప్పుడు కాలువల ద్వారా నీళ్లు, కరెంటు, రోడ్లు, మరి గ్రామాలలో చెట్లు, పచ్చని చెట్లు, మరి ఎస్సీ వాడలలో ఎట్లుండే, గ్రామాలలో ఎట్లుండే, మరి అంగన్వాడీ కేంద్రాలు కానీ, మహిళా బిల్డింగ్లు కానీ, కుల సంఘాలు కానీ, ఇవన్నీ కూడా మనం కట్టుకున్నాం. గతంలో ఏ గ్రామం పోయినా కానీ మరి కుప్ప దరఖాస్తులు వస్తుండే. మరి ఇవన్నీ నేను బండమైలారం నుంచి, బార్డర్ విలేజ్ నుంచి మొదలుకుంటే ఇవన్నీ గ్రామాలు కూడా మరి అన్నింటిలో కూడా దాదాపు ఊరికి 4-5 కోట్లు మరి గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తుంటే ఖచ్చితంగా చేసుకుందాం, ఇవన్నీ చేసుకుందాం. మీరు కూడా మరి పనిచేసే ప్రభుత్వానికి మరి మీ ఆశీర్వాదాలు ఉండాలి. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి మరి మీ ఆశీస్సులు మరి మన పార్టీ మీద బలంగా ఉండాలి. మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి, మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి టీఐసిసి ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రు, నేను మర్చిపోయినా. ముస్లింలకు కూడా గ్రేవ్ యార్డ్ కావాలని చెప్పి మరి మా నాయకులు, సర్పంచ్ కూడా కోరుతుండ్రు. ఖచ్చితంగా నువ్వు 2-3 రోజుల తర్వాత మా ఆఫీస్కి రా, నేను టీఐసిసి ఎంపీతో మాట్లాడి నేను అది అరేంజ్మెంట్ చేపిస్తాను. జాగా తీసుకొని, సర్వే నెంబర్ తీసుకొని, ఎంఆర్ఓ తీసుకుంటారా, ఖచ్చితంగా అది కూడా అలాట్మెంట్ చేపిస్తున్నాం. మరి ఇవన్నీ కూడా పనులు చేసుకుందాం. మీ ఆశీస్సులు కూడా ఖచ్చితంగా మరి మన కారు గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద మనందరం కలిసి మళ్ళీ ప్రభుత్వం తెచ్చే వరకు అహర్నిశలు కృషి చేసి మా అంబేద్కర్ సమాజం కూడా ఈ రోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి దళితుల కోసం ఏదైతే స్కీమ్ పెట్టిండో మరి ఆ స్కీము దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ దమ్మున్న ముఖ్యమంత్రి కూడా పెట్టని స్కీము ఈరోజు మన ముఖ్యమంత్రి పెట్టిండు. మరి మన దళితుల గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు, ఏదేదో చేస్తారు కానీ చెప్పి దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు తెలంగాణ తరహాలోనే మరి మేము కూడా కేసీఆర్ పాటలు నడుస్తామని చెప్పి ఇప్పుడిప్పుడు వాళ్ళకి సోయొస్తుంది. మరి ఆ సోయొస్తుందంటే దానికి కారణం మన కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి మీ అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ కేసీఆర్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.